వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ రవితేజ గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మందికి వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అసలు రావడానికి గల కారణాలు ఏంటి, ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉంది, అంటే ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మందికి వెరికోస్ వెయిన్స్ యాక్చువల్లీ మన కింద కాళ్ళలో చూస్తే నల్లగా నరాలు ఉబ్బి ఉంటాయి. సో దీన్ని ఎందుకు ఇవి వస్తూ ఉన్నాయి, కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? వారికోస్ వెయిన్స్ అంటే డైలేటెడ్ టార్చువస్ వెయిన్స్ అంటాం. అంటే పాము ఎలా అయితే ఇలా ఉంటుందో అలా సర్పెంటైల్ లాగా పాము లాగా వెయిన్స్ అవుతాయి అన్నమాట. ఓకే సార్. సో ఇవి సూపర్ఫిషియల్ వెయిన్స్. కాళ్ళలో రెండు రకాల వెయిన్స్ ఉంటాయి. డీప్ వెయిన్స్ అని ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్ అని ఉంటాయి. డీప్ అంటే కాళ్ళు లోపల మజిల్ లోపలికి ఉండేవి డీప్ వెయిన్స్. ఓకే. సూపర్ఫిషియల్ అంటే పైన సైడ్ ఉండేవి సూపర్ఫిషియల్ వెయిన్స్. ఓకే. సో ఎప్పుడైతే ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ డైలేట్ అవుతాయో, వాస్తాయో, అప్పుడు వాటిని వారికోస్ వెయిన్స్ అంటాం. ఇవి మెయిన్గా ఎవరిలో వస్తాయంటే ఎక్కువసేపు ఎవరైతే నిల్చొని ఉంటారో, ఓకే, స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉంటారు చాలామంది, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఇప్పుడు మాల్స్లలో నిల్చొని పని చేస్తూ ఉంటారు వాళ్ళలో, ఇలా ఎక్కువసేపు ఎవరైతే నిల్చొని ఉంటారో వాళ్ళలో ఈ ప్రెషర్ అనేది పడుతుంది కాళ్ళలో. ఆ ప్రెషర్ పడి హైపర్ టెన్షన్, వెయిన్స్లో ప్రెషర్ పెరిగి అవి వాస్తాయి. ఓకే. సో మెయిన్గా స్టాండింగ్ ప్రొఫెషన్స్లో వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఓకే. రక్తం కొంచెం చిక్కబడి కొంచెం గడ్డలాగా అవుతుంది అంటారు, అది కరెక్టే? కరెక్ట్. ఇప్పుడు ఇంకొక కారణం ఏంటి వారికోస్ వెయిన్స్ రావడానికి అంటే డీప్ వెయిన్స్, సూపర్ఫిషియల్ వెయిన్స్ అన్న. ఏం చేస్తాయంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ బ్లడ్ని కలెక్ట్ చేసి డీప్ వెయిన్స్కి పంపిస్తాయి. ఒక పైప్ సిస్టమ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక పైప్ కింద నుండి ఇలా ఉంది. ఓకే. ఇది పైన పైప్. ఓకే. సో ఈ పైపు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి చెడు రక్తాన్ని అంతా కలెక్ట్ చేసి ఇలా కనెక్షన్స్ ఉంటాయి పైన పైప్కి కింద పైప్కి. ఓకే. ఈ కనెక్షన్స్ ద్వారా కింద పైప్లోకి పంపిస్తుంది. ఓకే. ఈ కింద పైప్లోకి వెళ్ళిన చెడు రక్తం హార్ట్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయ్యి మళ్ళీ బాడీకి సప్లై చేస్తుంది. సో దాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇందులోకి వెళ్ళి ఈ కనెక్షన్స్ ద్వారా డీప్ వెయిన్స్లోకి వెళ్ళి అప్పుడు హార్ట్ దగ్గరికి వెళ్ళి ఆక్సిజనేటెడ్గా మారుతుంది. ఇది ప్రాసెస్. ఎప్పుడైతే డీప్ వెయిన్స్లో క్లాట్ ఉంటుందో, ఇది క్లాట్ అయిపోయింది, సో ఇందులో నుంచి బ్లడ్ ఇందులోకి వెళ్ళదు, ఆగిపోతుంది. సో ఆగిపోవడం వల్ల ప్రెషర్ సూపర్ఫిషియల్ వెయిన్స్లో పెరుగుతుంది. సరే, ఇట్లా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది కదా, ఈ కారణాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం రావడం వల్ల అవతల అంటే వచ్చిన పర్సన్కి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఇంకా ఎవరిలో వస్తాయో తెలుసుకుంటే ఈ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో మనం తెలుసుకోవచ్చు. ఎవరిలో ఇంకా ఎక్కువ వస్తాయంటే ఒకటి నిల్చునే వాళ్ళు, రెండోది డీప్ వెయిన్స్లో క్లాట్స్ అయిన వాళ్ళు, ఓకే, మూడోది ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎందుకు అవుతాయి సార్ అలా? ప్రెగ్నెన్సీలో ఎందుకంటే ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో పొట్టలో, ఓకే, ఈ వెయిట్ పెరిగిన ప్రెషర్ అనేది కాళ్ళ వెయిన్స్ పైన పడుతుంది. ఓకే, వెయిన్స్ పైన, ఇందులో వెయిన్స్ లో ప్రెషర్ పెరిగిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో మళ్ళీ సేమ్ ఫిజియాలజీ జరుగుతుంది. ఓకే. ఈ ఫైబ్రాయిడ్ యూటరస్, ఇప్పుడు గర్భసంచి పెద్ద గడ్డ అయింది అనుకోండి, అవి ఇక్కడ వెయిన్స్ ఉంటాయి, ఇలియాక్ వెయిన్స్ అంటాం. ఆ వెయిన్స్ పైన ప్రెషర్ పడినప్పుడు మళ్ళీ సేమ్ ప్రెషర్ పెరుగుతుంది, సూపర్ఫిషియల్ వెయిన్స్ డైలేట్ అవుతాయి. సో ఫైబ్రాయిడ్ యూటరస్లో కూడా ఇలా అయ్యే పెద్ద ఫైబ్రాయిడ్స్, ఇంకా ట్యూమర్స్ ఏమన్నా, ఓవేరియన్ ట్యూమర్స్, పెల్విక్ ట్యూమర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ. సార్, అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ అవకాశం ఉంది. ఒబిసిటీ, కరెక్ట్. ఒబిసిటీలో కూడా వెయిట్ ఎక్కువ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రెషర్ పడుతుంది. ఎందులో అయితే ఈ వెయిన్స్ పైన ప్రెషర్ పడుతుందో అది, ఎక్కువ నిల్చొని ఉన్నప్పుడు ప్రెషర్ పడుతుంది అది. ఇలా ఈ ఫిజియాలజీ అర్థం అవుతే మనం దాన్ని బట్టి ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, ఒబిసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి, ప్రెగ్నెన్సీలో వాకింగ్ ఎక్కువ చేయాలి, ఒకే దగ్గర కూర్చోకుండా. సో ఇలాంటి చిన్న చేస్తే వారికోస్ వెయిన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా తెలుసుకోవచ్చు? నార్మల్గా అయితే అందరికీ వెయిన్స్ ఇలా బయటకి వాచి కనబడవు, జస్ట్ ఇలా థ్రెడ్స్ లాగా రెటికులర్ వెయిన్స్ అంటాం, ఇలా స్టార్ట్ అవుతాయి. దాంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. సో కొంతమందిలో జస్ట్ థ్రెడ్స్ లాగా స్టార్ట్ అవుతాయి. నైట్ టైం వచ్చేసరికి ఎలా అయితే డే గడుస్తూ ఉంటుందో అప్పుడు పెయిన్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. కాళ్ళలో, పిక్కలలో లాగడం కానీ అలా అవుతూ ఉంటుంది. ఓకే. ఇది కనుక ఎక్స్టెండ్ అయ్యింది, గ్రేడ్ మారుతూ ఉంది అంటే డైరెక్ట్గా వెయిన్స్ కనబడతాయి ఇలా.
పామ్ లాగా ఆ వీన్స్ బయటకు తేలుతాయి. ఓకే. ఇంకా దాని గ్రేడ్ మారింది అంటే అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎందుకు అంటే ఈ చెడు రక్తం అంతా జమ అయిపోతుంది. ఏదైతే నార్మల్గా పైకి వెళ్ళిపోయి క్లీన్ అవ్వాలో అది అవ్వకుండా అక్కడ జమ అయిపోయి హీమోగ్లోబిన్ అంతా జమ అయిపోవడం వల్ల హీమోసిడరిన్ అనే పిగ్మెంట్ అంతా అక్యుములేట్ అయ్యి బ్లాక్ కలర్ గా మారుతుంది. అక్కడ స్కిన్ అంతా బ్లాక్ గా మారుతుంది. దాన్ని లైపోడర్మటోస్క్లిరోసిస్ అంటాం. అలాగే అల్సర్ మెల్లిగా అల్సర్ ఫామ్ అవుతుంది. వెరికోస్ వీన్ అల్సర్స్ అంటాం. సో ఇలా రకరకాల కాంప్లికేషన్స్ అవుతాయి వెరికోస్ వీన్స్ వల్ల. సో ఇలా అవ్వడం వల్ల అంటే నడవలేని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది కదా సార్? అంటే నడవలేనంతగా ఉండదు, బట్ అదొక తెలియని డిస్కంఫర్ట్, లాగేయడం, పిక్కలు లాగినట్టుగా ఉండడం, పుండ్లు అవ్వడం, పుండ్లు తొందరగా మానకపోవడం, ఇక్కడ అంతా బ్లాక్ కలర్గా అవ్వడం, ఇలాంటి సెల్యులైటిస్ అంటే కాళ్ళలో వాపులాగా అవ్వడం, రెడ్నెస్ రావడం, ఇలాంటి చాలా ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ డయాబెటీస్ వాళ్ళలో ఇంకా ఎక్కువగా కనబడతాయి. ఓకే. సో సార్ మనం అంటే ఈ విషయానికి వస్తే ఫుడ్ కూడా దీనిపైన ఇంపాక్ట్ చూపిస్తుందా? ఫుడ్ రోల్ అనేది కొంచెం తక్కువ. ఇది మెయిన్గా కంజనైటల్ అంటే కొంతమందికి ఈ కనెక్షన్ ఏదైతే సూపర్ఫిషియల్ డీప్ అన్నామో ఈ రెండిటికి మధ్యలో కనెక్షన్ ఏదైతే ఉంటుందో వీటి డిఫెక్ట్ ఉంటుంది. వీటిని వాల్వులార్ ఇన్కాంపిటెన్సీ అంటాం. సో ఇది కంజనైటల్ గా అంటే చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, లేదా ఇలాంటి కారణాల వల్ల మనం డిస్కస్ చేసిన కారణాల వల్ల కూడా రావచ్చు. ఫుడ్ ఇంపాక్ట్ అనేది దీనిపైన కొంచెం తక్కువ. ఇలాంటి డిసీజ్ పైన మెయిన్లీ ప్రొఫెషన్, ఫిజియాలజీ ఆఫ్ బాడీ దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే సో ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయంటారు? ఫస్ట్ ఇది కనిపెట్టడం ఎలాగా అంటే మెయిన్లీ సిమ్టమ్స్ ద్వారా ఈ కరెక్ట్గా హిస్టరీ అసలు ఏం జరిగింది ఏంటి అని మనం ప్రాపర్గా అడిగితే అసలు మీరు ఎందులో జాబ్ చేస్తారు అని తెలుసుకొని చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే మనకు దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆ పుండుని ఆ కాల్ని చూస్తే కూడా మాకు తెలిసిపోతుంది ఓకే ఇది వారికోస్ వీన్స్ అని. ఇలా కాకుండా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి ఇది వారికోసే అని అంటే మనకి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. డాప్లర్ స్కాన్ అంటాం. అల్ట్రాసౌండ్ డాప్లర్ అని వీన్ని మొత్తం స్కాన్ చేసి చూస్తారు. ఇందులో ఏం చూస్తారంటే ప్రెషర్ ఎంత ఉంది, ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంది, కాంపిటెన్సీ వాల్స్ ఎలా ఉన్నాయి. సో సెఫెనోఫిమోరల్ జంక్షన్ అని ఉంటుంది ఇక్కడ. ఆ జంక్షన్ కాంపిటెంట్ ఉందా అంటే గట్టిగా టైట్గా ఉందా, లూజ్ అయిందా, ఇలాంటివన్నీ మనకు ఆ డాప్లర్లో తెలుస్తుంది. మేము ఆపరేషన్ చేయాలా, ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, చిన్న చిన్న మెజర్స్ తీసుకుంటే సరిపోతుందా, ఏం ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలి అనేది గ్రేడ్ని బట్టి ఆ ఇన్వెస్టిగేషన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. సో ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చి గ్రేడ్స్ని బట్టి ఉంటుంది. అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి అనుకోండి స్టాకింగ్స్ అని దొరుకుతాయి. నార్మల్గా ఇట్లా సాక్స్ వేసుకుంటారు ఇక్కడ వరకు సన్నగా. సో అవి వారికోస్ విన్ స్టాకింగ్స్. ఇనిషియల్ గ్రేడ్స్లో ఉంటే అవి వేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం, ఇలా చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు అవి బెటర్ అవుతాయి. ఇంకా ఆల్రెడీ వారికోస్ వచ్చేసినాయి కనబడుతున్నాయి అంటే దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మార్కెట్. స్క్లిరోథెరపీ అని ఇంజెక్షన్ ఇస్తాం, వీన్స్కి ఇచ్చేస్తాం అన్నమాట. అప్పుడు ఆ వీన్స్ కొలాప్స్ అయిపోతాయి, అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. లేజర్తో ఇక చిన్న కట్ చేసి లేజర్ ప్రోబ్ ఉంటుంది, ఆ ప్రోబ్ని పంపించి ఈ వీన్ని బర్న్ చేస్తారనమాట. అంటే కాలిపోతుంది. అది వీన్ ఉంటుంది అలాగే, బట్ అది ముడుచుకుపోతుంది ఇలా లేజర్ ద్వారా. అదొక టైప్. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం, లేజర్ అబ్లేషన్ అంటాం. ఇంకా ట్రెడిషనల్గా ఇప్పుడైతే చాలా వరకు లేజర్ వాడుతున్నాం. అంతకుముందు ఏంటంటే ఇలా కట్ చేసి ఇక్కడ కానీ ఇందులోకి ఒక వైర్ని పంపించి ఆ వీన్ని మొత్తం లాగేసేవాళ్ళు. దానికి ఒక నాబ్ ఉంటుంది ముందు, ఆ నాబ్ ఇలా ఫిక్స్ చేసేస్తే ఆ వీన్ని బయటకు లాగేస్తే మొత్తం వీన్ వచ్చేస్తుంది. సో ఈ వీన్నే మనం గ్రాఫ్ట్గా యూజ్ చేస్తాం. దేనికి? సిఏబిజి హార్ట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అందులో ఇలాంటి సూపర్ఫిషియల్ వీన్స్ జిఎస్వి అంటాం, గ్రేట్ సెఫెనస్. అక్కడ లాగడం వల్ల ప్రాబ్లం ఏం రాదా సార్? ఏమి ఉండదు, ఎందుకంటే డీప్ వీన్స్ ఉంటాయి కాబట్టి అది ఆల్రెడీ వీన్ పాడైపోయింది కాబట్టి. అందుకే ఇన్వెస్టిగేషన్స్లో టెస్ట్లో పాడైపోయిందా లేదా, దీని పొజిషన్ ఏంటి అని చూసుకొని తీసేస్తాం. బాగానే ఉంది అంటే అంత తీయాల్సిన అవసరం లేదు. సరే, ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వస్తాయా రావా అంటే రాకుండా చూసుకోవచ్చా? ఒకవేళ వస్తే ఏం చేయాలి? సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే లేజర్ ట్రీట్మెంట్లో నార్మల్ వీన్ అయితే అలాగే ఉంటుంది, దాన్ని కాల్ చేస్తాం అంతేగాని మొత్తం వీన్ని తీసేయం. ఓపెన్ సర్జరీలో కట్ చేసి వీన్ని మొత్తం తీసేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొత్తం తీసేసినప్పుడు అయితే 100% మళ్ళీ వారికోస్ వీన్స్ వచ్చే ఛాన్సే లేదు. కానీ దాన్ని ఎందుకు ప్రిఫర్ చేయరంటే కొంచెం ఎక్కువ కట్ చేస్తూ ఉంటాము అనుకొని ఎక్కువగా ప్రిఫర్ చేయరు.
లేజర్లో ఏంటంటే వీన్ ఉంటుంది, మొత్తం బర్న్ చేస్తారు. చాలా వరకు 90% వరకు మళ్ళీ రికర్ కావు. బట్ సమ్ ఛాన్సెస్ వీన్ ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ బ్లడ్ ఫ్లో అయ్యో లేకపోతే ఓపెన్ అయ్యో మళ్ళీ వ్యారికోస్ వెయిన్స్ కొంతమందిలో రికరెన్స్ అవుతాయి. నేను అందుకే పేషెంట్ని బట్టి సెలెక్ట్ చేస్తాను వీళ్ళకి లేజర్ చేయాలో ఓపెన్ చేయాలని. ఓపెన్ కూడా మరీ అంత పెద్ద డేంజర్ ప్రొసీజరో మేజర్ ప్రొసీజరో కాదు. చిన్న కట్ చేస్తాము 3 సెంటీమీటర్ది, దాంట్లోకి వైర్ని పంపిస్తాము, లాగేస్తారు, మళ్ళీ వచ్చే ఛాన్సే లేదు. అది ఏంటో ఓపెన్ అంటే ఇది పెద్ద ప్రొసీజర్, ఇది చేసుకోవద్దు, చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేస్తారేమో అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. చిన్న కట్ 3 సెంటీమీటర్ మొత్తం వీని ఇందులో నుంచే లాగేస్తాం. లేజర్ అయినా కట్ చేయాల్సిందే, ఓపెన్ అయినా కట్ చేయాల్సిందే. సార్ ఇప్పుడు లేజర్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం సర్జరీ కానివ్వండి, అంటే చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఒకవేళ అల్సర్ ఉంది, యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉంది, కాళ్ళలో సెల్యులైటిస్ ఉంది, ఇది వాపుగా ఉంది, అప్పుడు సర్జరీ చేసుకోవడం అంత ఈజీ కాదు. వాపు ఉంటుంది కాబట్టి ఆ వీన్ అనేది చాలా ఈజీగా దొరకదు. ఇంకోటి ఒబీస్ పేషెంట్లో కూడా వీన్ ఎక్కువగా ఈజీగా దొరకదు. సో అల్ట్రాసౌండ్ పెట్టి మేము వెతుక్కొని దాంట్లో పంపిస్తాం. సార్ ఓకే, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇక్కడ డయాబెటీస్ పేషెంట్లకి అసలు సర్జరీ చేస్తే అది పుండు మానదు అంటారు. సో అలాంటి వాళ్ళకి చేస్తారా? ఇప్పుడు లేజర్కి పుండు అంటే ఇక్కడ ఇంత పెద్ద కట్టేం ఉండదు, చాలా చిన్న పుండు ఉంటుంది. ఇప్పుడు అది చేసుకోకపోతే ప్రాబ్లం డయాబెటీస్ వాళ్ళకి. ఎందుకు? అల్సర్ ఫామ్ అయింది అనుకోండి, ఇంత పెద్ద అల్సర్ అవుతుంది. దానికన్నా చిన్న కట్, నీట్ కట్ ఉంటుంది, స్టెరైల్ కట్ ఉంటుంది, చిన్న కట్లో నుంచి లాగేస్తాం కాబట్టి అది ఇన్ఫెక్షన్. కొంతమందికి డౌట్ ఉంటుంది కదా మాకు డయాబెటీస్ సర్జరీ చేయొచ్చు, అందుకని చాలా మంది చేసుకోరు కూడా. బట్ అది చేసుకోవడం మంచిది, గ్రేడ్ ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి. సో సెల్యులైటిస్ ఉంటే మాత్రం ఇన్ఫెక్షన్ తగ్గించుకొని ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ పెట్టుకొని వాపు తగ్గిన తర్వాత సర్జరీ చేసుకోవాలి. ఓకే సార్. సో ఆఫ్టర్ అంటే సర్జరీ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సర్జరీ చేసుకున్న తర్వాత నార్మల్లీ పుండ్లు మోస్ట్లీ ఇక్కడ 1-2 ఉంటాయి, వాటిని రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కట్టు ఉంటుంది మొత్తం, కాలు మొత్తం ఇక్కడ వరకు కట్టు ఉంటుంది. ఐదర్ స్టాకింగ్స్ అన్నా ఉంటాయి, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ క్రేప్ బ్యాండేజ్ అంటాం, అది ఉంటుంది. సో మోస్ట్లీ 1 or 2 days కొంతమందికి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నార్మల్గా కట్టు తీసేసి వాపు తగ్గిన తర్వాత వాళ్ళు వాక్ చేయొచ్చు, అన్నీ నార్మల్. ఈ కుట్లు ఒక వారం రోజుల్లో తీసేస్తాం, మరి అసలు ఏమీ లేనట్టుగా ఉంటుంది. చిన్న మార్క్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అంటే వారం రోజులు నడవచ్చు అంటారు? నడవచ్చు. విత్ ఇన్ నెక్స్ట్ డే మేము వాకింగ్ చేపిస్తాం. ఓకే. సో వాకింగ్కి ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ వాళ్ళ వర్క్ కూడా 2 daysలో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇవి వేరే సర్జరీస్ లాగా చాలా నొప్పి అలా ఏముండదు. కాళ్ళు కాబట్టి చిన్న కట్ను కాలు తట్టుకోగలదు, అంత నొప్పి ఏమి ఉండదు. ఇన్ఫెక్షన్ అవ్వకుండా యాంటీబయాటిక్స్ ఇస్తాం, డ్రెస్సింగ్ చేసుకొని కుట్లు విప్పేసుకుంటే నార్మల్. నిజంగా సార్ ఈరోజు వెరికోస్ వెయిన్స్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షూర్గా మన ప్రేక్షకుల కింద నచ్చుతుందని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. షూర్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మిమ్మల్ని కన్సల్ట్ అవుతారని చెప్పి ఆశిద్దాం. డెఫినెట్లీ వెరికోస్ వెయిన్స్కి మేము ఓపెన్ అండ్ లేజర్ సర్జరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ప్రొసీజర్ అయిపోతుంది. విత్ ఇన్ 45 minutesలో ప్రొసీజర్ అయిపోతుంది. 1 dayలో డిశ్చార్జ్ అవుతారు. 2 daysలో మీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. 2 daysలో మీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో డోంట్ వరీ, ఎనీ టైమ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.